రామ్మోహన్ గారు విజయ్ గారితో ఏకీభవిస్తారా? చాలా డిబేట్లలో గత కొన్ని రోజులుగా మీరు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డారు. మన శివకుమార్ గారితో కూడా మీరు ఇదే మాట అన్నారు. శివకుమార్ గారికి అన్యాయం జరుగుతుంది, చాలా డిబేట్లో పార్టిసిపేట్ చేశారు, మొదటి నుంచి మీరు పార్టీ జెండా మోసారు, మీలాంటి వాళ్ళని ఎక్కడ గుర్తించారు, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కావచ్చు, పదవులకు సంబంధించి కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ మీరు ఏవే పాయింట్ రేజ్ చేశారో ఇవాళ ప్రక్షాళనకు సంబంధించిన విషయంలో కూడా అలాంటి పాయింట్సే పెట్టారు. ఏంటంటే విజయ్ గారు అన్నట్టు తూతూ మంత్రంగా ఏదో హంగామా చేసి వదిలేయడానికా, లేకపోతే నిజంగానే సీరియస్నెస్ ఉందనుకోవాలా? సంజయ్ గారు, మీకు విజయ్ గారికి అట్లాగే శివకుమార్ గారికి నమస్కారం. సాయి కుమార్ మీరు అన్నట్టు సాయి కుమార్ గారు, మనం అందరం అనుకున్నట్టే రక్షణ దేశానికి మొదలైంది. ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీకి నేను దేశం పోను, దేశంలో మన విజయ్ గారితో పూర్తిగా ఏకీపిస్తాను. ఏది గెలుపు గుర్రాల గురించి మాట్లాడుతూ షో గుర్రాలు ఏంటి, పెళ్లి గుర్రాలు ఏంటి మాట్లాడండి, ఆయన అవమానించుకుంటున్నాడు. యాక్చువల్ గా ఆయనకు మోరల్ లోకల్ స్టాండ్ లేదు. ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఒక మాట ప్రసక్తంగా చెప్తాను నేను, ఎందుకంటే నిన్న అక్కడ మన పహల్గామ్ దాడిలో మన మల్లికార్జున ఖర్గే చాలా వైజ్ మెన్ గా స్పందించిండు. భారతదేశం ఎట్లా ఉందా, కానీ దుర్మార్గంగా ప్రతిపక్ష స్థానంలో ఉన్న మన మన ప్రతిపక్ష నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎట్లా స్పందించిన చూసి చాలా చిల్లరగా స్పందించారు. స్పష్టంగా చెప్తాను, బీజేపీకి అనుకూలంగా వ్యతిరేకం కాదు ఇక్కడ. ఎందుకంటే ఆయన ఇంకా పరిణతి పొందలేదు, రాహుల్ గాంధీకి పరిణతి రాలేదు ఆల్రెడీ. ఇక మీనాక్షి నటరాజన్ దగ్గరికి వస్తాను. సంజయ్ గారు మీరు అన్నట్టు జ్ఞాపకం చేసినట్టు కార్యకర్తలకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది, మేరా నంబర్ కబాయేగా అని ప్రశ్నించినందుకు సరే సాయికి మనకు తనకు ఒక పదవి ఇచ్చినట్టున్నారు. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ ఇప్పటికి కూడా 3 అంశాలు ఆమె ప్రస్తావించింది. ఆ 3 అంశాల పట్ల మాట్లాడతాను. మొట్టమొదటిది ఏంటంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లాగా మనం పనిచేయాలని ఇప్పుడు వచ్చింది. ఆర్ఎస్ఎస్ ఏమో కాంగ్రెస్ పార్టీ బేసిక్ గా వ్యతిరేకిస్తుంది, కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా మనం పనిచేయాలని బీజేపీ నాయకులుగా పని చేయమన్నట్టే కదా. అంటే తన కార్యకర్తలకు ఎవరిని ఆదర్శంగా చూపెడుతున్నారు? ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఆదర్శంగా చూపెడుతున్నారు. ఎవరితో అంటే బద్ధశత్రువులు అనుకొని ఎవరితో పోటీ పడాలనుకుంటున్నామో వాళ్ళనే ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేస్తున్నారు, అంతేనా? అంతే కదా. వీళ్ళు ఇంకోరికి ఆదర్శం కావన్నా అది ఎదుటి పార్టీ వాళ్ళు ఆదర్శించుకోవాలంటే ఇంకొక సబ్మిషన్. ఇంకా ఆర్ఎస్ఎస్ అనేది వీళ్ళు వేసేది ఉన్మాద కార్యకర్తలు వాళ్ళంతా, అంటే ఉన్మాదంతో పనిచేయమని. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ దేశంలో ఒక సంఘటన పట్ల చూస్తుంటే ఒక కాషాయం వైపు, ఆకుపచ్చ ఒకవైపు మోహరించినాయి. ఇప్పుడు భారతదేశ జెండాకి నిలబడడానికి విజయ్ గారు మనందరం నిలబడుతున్నాం, కానీ భారతదేశ జెండా అంటలేరు వీళ్ళంతా. అయితే కాషాయం లేకుండా పూర్తిగా ఆకుపచ్చనం పార్టీలు నిలబెట్టే పరిస్థితి వస్తుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ ఆదర్శం ఎవరిని తీసుకోమంటుంది అంటే వాళ్ళు ఏదైతే విమర్శిస్తున్నారో ఆర్ఎస్ కార్యకర్తలను దుర్మార్గులని అంటున్నారో వాళ్ళ ఆదర్శం తీసుకోవాలి. ఇప్పుడు ఈమె చెప్తుంది నెంబర్ 1. రెండోది ఫిరాయింపుదారుల గురించి మాట్లాడుతూ ఆమె ఏమన్నదంటే మూడు పద్ధతులు పెట్టింది. అంత ఏమనంటే మొదటి నుంచి పార్టీ పట్టుకున్న వాళ్ళు ఎవరు, మధ్యన 10 ఏళ్ల కింద వచ్చిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు మొన్న చేరిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి పదవులు ఇవ్వవు అన్నది కదా. ఫస్ట్ అనాథ ఎవరి మీద పడుతుంది? రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి మీద పడుతుంది కదా. ఇప్పుడు ఏం చేసింది, అనుభవానికి వచ్చింది. మొన్న ఒకటి పెట్టింది, డెడ్ లైన్ పెట్టింది. ఏమనంటే 2014 కాదట, ఇప్పుడు 2014 తీసేసింది. అసలు మిస్ అయ్యేటట్టున్నాడు అని ఏం చేసింది అంటే 2017 అని పెట్టుకున్నది. 2017 అయితే సెప్టెంబర్ లో పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరతా అని ప్రతిపాదన పెట్టింది రేవంత్ రెడ్డి. 2017 అక్టోబర్ 31 చేరిపోయింది ఎలా కాంగ్రెస్ పార్టీలో. అంటే 2017 ఎందుకు పెట్టుకుని మొన్న 2014 అంటావు, ఇప్పుడు 2017 అంటావా? ఎందుకైతుంది అంటే ఈయన తప్పియాలి. నేను ఫస్ట్ అడిగింది అదే, నువ్వు పార్టీ ఫిరాయింపుదాన్ని ప్రోత్సహించవన్నావు కదా, ఫస్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అయింది అని అడిగిన. అది పోయింది కదా. ఇప్పుడు ఏం చేసి రేవంత్ రెడ్డి రక్షించుకోవడానికి ఈ డెడ్ లైన్ ఇటు మార్చింది. 2017 అంటే 2017కి వస్తాడు, బాహాలు అయిపోతాడు. మరి అంతకుముందు సంగతి ఏంటి? మొదటి నుంచి పార్టీ జెండా మోస్తున్న వాళ్ళ సంగతి ఏంటి? 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి పార్టీ మోస్తున్న సంగతి ఏంటి? సాయి కుమార్ గారిని అడిగాను కదా, 10 ఏళ్లలో నాకు ఏంటిది ఫిషరీస్ చైర్మన్ ఇచ్చారని అంటే అందరికి సాయి కుమార్ గారి లాగా అదృష్టం ఉండదు కదా అని చెప్పేసి అందుకే అన్నాను నేను. ఉండదు, కానీ ఏమంటారు అంటే ఒక్కటి మాత్రం నిజం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మంచి వచ్చాడు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీకి ఒకటి తేడా ఉంటుంది అన్నమాట. ప్రాంతీయ పార్టీలు అన్ని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయింది. ఏ మాత్రం విజయ్ గారు కూడా మన కొన్ని విధానాల మీద కొన్ని సమర్థించవచ్చు, కానీ ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే చూడండి మీరు ప్రైవేట్ ఆస్తులే అంటే వాళ్ళు చెప్పినట్టు అధినాయకం. కానీ కాంగ్రెస్ పార్టీ లాంటి దానిలో ముఖ్యంగా జాతీయ పార్టీలో ఒకటి ఏముంటది అంటే ఒక్కోసారి ఇట్లాంటి లక్ జరుగుతుంది అంటున్నాను. కాంగ్రెస్ పార్టీలోనే ఒక సంజయ్ ముఖ్యమంత్రి అవుతాడు, కాంగ్రెస్ పార్టీలోనే ఒక టీఆర్జే ముఖ్యమంత్రి అవుతాడు. అధికారాలు ఇచ్చిందా లేదా తర్వాత సంగతి, కానీ కాంగ్రెస్ పార్టీలో ఈ సమతుల్యత కనపడుతుంది ఎక్కడో దగ్గర. కానీ
ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అనే ముద్ర పడిపోయింది. ఇంక సమస్య లేదు దాన్ని ఎవడు అవునన్నా కాదన్నా మంత్రివర్గంలో చూసినా ఎలా చూసినా రెడ్ల పార్టీ అనేది పడిపోయి. కానీ నేనేమంటాను, సంస్కరించే క్రమంలో మీనాక్షి నటరాజును కొంచెం ముందడుగు వేసి తన పరిధి దాటి కూడా మాట్లాడుతుంది, మంచిదే అంటున్నాం. ఇంకొక మాట, 65 ఏళ్ళు దాటిన వాళ్ళకు వాళ్ళ అధికారంలో స్థానం ఇవ్వమంటున్నారు. ఇప్పుడు అంతే హనుమంతరావు పని అంతే అయిపోయినట్టే కదా. 65 ఏళ్ళు దాటిన వృద్ధ జంబూకాలు 50 మంది ఉంటారు ఇప్పుడు. మల్లికార్జున ఖర్గే మీద కూడా వేటు పడాల్సిందే కదా 65 పైబడిన వాళ్ళు అని అంటే. అంటే ఈమె రాష్ట్రానికి పని, నేను ఈమె రాష్ట్ర ఇన్ఛార్జ్ రాష్ట్రానికి చెప్తున్నాను. దేశంలో అంటే మోడీ కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు మోడీ కూడా దాన్ని అధిగమించడానికి ఇప్పుడు సంవత్సరం 74 నిన్నాయి. ఇప్పుడు ఇంకో సంవత్సరం మాత్రమే ప్రధానమంత్రి ఉండాలి ఆయన. మోడీ ప్రధానమంత్రి ఇంకో సంవత్సరం ఉండొద్దు ఆయన ప్రకారం అయితే. ఏది మురళీ మనోహర్ జోషికి, అద్వానికి, వీళ్ళందరికీ ఎట్లా వర్తించినో ఇవన్నీ ఇప్పుడు ఆయనకు కూడా వర్తించాలి, అది వేరే. ఇక్కడ నేను చెప్తున్నా, ఈమె మాట్లాడింది రాష్ట్రానికి పరిమితం అనుకుందానికి వచ్చేప్పటికి, ఎందుకంటే దేశాన్ని నిర్దేశించలేదు. హైకోర్టు ఇది హైకోర్టు అంటే సుప్రీంకోర్టు అనుకుందని చెప్పేప్పటికి. కానీ ఇక్కడ ఏంటంటే ఆమె అన్నదానికి కనీసం 50 మంది నాయకులు అవుట్డేటెడ్ అనుకో, వాళ్ళు అయిపోయింది వాళ్ళ పని. అందుకని ఇప్పుడు ఏమైంది అంటే కాంగ్రెస్ పార్టీ కొత్త ఇప్పుడే ఒక గ్రామానికో మండలానికో ఎస్ఐ వస్తారు కదా సంధి గారు, వస్తే ఏం చేస్తారంటే హల్చల్ చేస్తారు. వాడిని వీడిని కొడుతుంటాడు, ఆగమాగం చేస్తాడు. అరే కొత్త ఎస్ఐ వచ్చినా మరి తెలవాలి. ఇప్పుడు ఈమె కూడా ఏం చేసింది అంటే మొదలు రాగానే చాలా కాముగా నా 10 మంది పెట్టుకుంటాను, సింపుల్ గా వచ్చింది, హోటల్లో లేకుండా గెస్ట్ హౌస్ చాలా మంచిదే. నేను ఏమంటానంటే కాంగ్రెస్ సంస్కృతి విరుద్ధంగా ఒక మంచి పని చేస్తుంది. కానీ ఆమె ఏవైతే పెడుతుందో నిబంధనలు అవి వాళ్ళకే బ్యాక్ బౌన్స్ అవుతున్నాయి అంటున్నాను. ఇప్పుడు సమస్య అదే కదా. ఇప్పుడు ఆమె ఏదైతే చెప్తుందో అది తనకి వ్యతిరేకం అవుతుంది. 10 ఏళ్ల కింద చేరిన వాళ్ళు ఎవరు పనికిరారన్న ఆమెనే మళ్ళీ ఇప్పుడు 7 ఏళ్ల కింద చేరిన వాళ్ళు పనికి వస్తారంటుంది. ఎట్లా అంటుంది అంటే అంతకుముందు 10 ఏళ్ళు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి పోతున్నాడు. ఇంకోటి ఏంటంటే పదవుల పంపకంలో కూడా ఆమె చేతిలో ఏం లేదు. కేవలం ఆమె ఏం చేస్తుంటే రాహుల్ గాంధీకి, నేను మల్లికార్జున ఖర్గే అంటలేదు, రాహుల్ గాంధీకి పార్టీలోని కింది క్యాడర్ మధ్యన ఒక అనుసంధానం చేసే క్రమంలో ఉంటుందని నేను అంటున్నాను. అనుసంధానాలు ఏమైంది అంటే కొంచెం ఆమె మిగతా దానిలో అంటే వైజ్ ఉమెన్ అంటున్నాను. ఏది ఆమె ఒక ఆమె ఉండే మొన్నటిదాకా మున్షి ఉండే ఆమె దీపాదాస్ మున్షి, ఆమె ఒక వర్గానికి కొమ్ము కాసిందని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న 3 వర్గాలలో ఒక వర్గానికి కొమ్ము కాసిందని ఆమెను శంకరగిరి మాన్యాలు పట్టించి పంపించేసాను. ఇప్పుడు ఈమెను కూడా భ్రష్టు పట్టించేది ఉండదని నేను అనుకుంటలేను. కానీ ఆమె కంటే ఈమె బెటర్ ఎట్లా అంటున్నానంటే వాళ్ళ పార్టీలోనే చెప్తున్నాను. ఈమె ఏంటంటే కొంచెం భావజాలం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ భావజాలం గట్టిగా పట్టించుకున్నామే, ఎక్కడ భేషజాలకు పోనామే. కానీ ఈమెను కూడా భ్రష్టిస్తారు. ఎట్లా అంటే కాంగ్రెస్ నాయకులు తక్కువలు కాదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదో వర్గానికి అంటగడతారు. ఇంకో టైం లేదు, కొంచెం కొత్తగా ఎస్ఐ లాంటి ఆమె ఏం చేస్తారంటే కొంచెం బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో ఎక్కడో దగ్గర మొగ్గు చూపేది వస్తుంది కదా, అప్పుడు ఆమెను కూడా ఆమె బదనాం వేస్తారు. దిగ్విజయ్ సింగ్, వైలార్ రవి, గులాం నబీ ఆజాదులే పోయింది ఇటువంటి మన తెలంగాణ రాజకీయాలలో పోయిన వాళ్ళు. ఈమెదో లెక్క కాదు. కానీ ఈమె ఇప్పుడు చేస్తున్న పనిలో 3 మంచి అంటున్నాను. ఏమన్నా మంచో చెడ్డో బేసిస్ చేసేప్పుడు చెప్పేస్తుంది, బయట చెప్పేస్తుంది. దానివల్ల కాంగ్రెస్ కార్యకర్తలు కొంత అలర్ట్ అవుతారని నేను అంటున్నాను. అలర్ట్ అవుతారు. అలర్ట్ అవడం కన్నా ఎక్కువగా డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది అనేసి అని వినిపిస్తుంది రామ్మోహన్ గారు. ఏంటి ఈవిడ వచ్చేసి అంటే ఈరోజు పక్క పార్టీ నుంచి వస్తే వాల్యూ లేదా, మాకు క్యాడర్ లేదా, మాకు విలువ లేదా, అంటే జెండా మోసిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే మేము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పనిచేయాలి, ఇలాంటి డిస్కషన్స్ కూడా వస్తుందంట కదా. పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి అంతే ఎక్కువ. ఇప్పుడు ఉన్న మొదటి నుంచి ఉన్న హనుమంతరావు లాంటి వాళ్ళకి కూడా లోపల కోపం వస్తున్నది. ఈమెంత లెక్కెంత ఇందిరాగాంధీతో చేసిన అనే మాట ఉంటది కదా. ఇప్పుడు జగ్గారెడ్డి గాని, హనుమంతరావు గాని, మన జానారెడ్డి గాని వీళ్ళందరికీ వేరే ఉంటది ఆలోచన అంటున్నా. ఇప్పుడు వాళ్ళు బయట పెట్టారు. వాళ్ళు కొంచెం ఏంటంటే డైరెక్ట్ గా మాట్లాడు. జానారెడ్డి లాంటి అసలు మాట్లాడు, డిప్లొమాట్ అసలు మాట్లాడు, జరిగే జరుగుతుంది. ఎవరి కర్మ వాడు అనుభవిస్తారంటే ఈమె కూడా శాశ్వతం కాదు, గెస్టే అంటున్నాను. గెస్టా హోస్టా అని ఒకసారి ఒక మాట చెప్తాను. గెస్టా హోస్టా అని ఒక సందర్భంలో తెలంగాణ మూవ్మెంట్ వచ్చిన తర్వాత మన మధ్యాహ్న 5 ఏళ్ల క్రితం వచ్చిన సందర్భంలో మనకు కేటీఆర్ ఓ మాట అన్నాడు, ఏది లోకేష్ గెస్టే అంటే. కరెక్ట్ గెస్టే అన్నాడు. ఎందుకు గెస్ట్ అంటే లోకేష్ అంటోడు రాజకీయ ప్రయోజనాలు ఎక్కడో అక్కడికి వాడు ఓనర్, ఇక్కడ గెస్టే ఇక్కడికి. ఏ తప్పైనా ఒప్పైనా రేపు మనకు కేటీఆర్ ఇక్కడ గెస్ట్ కాదు, ఓనర్ అవుతాడు ఎప్పుడైనా. తెలంగాణ మన ఏమంటారు దాసితో పోరాటం చేసాడు ఎవడైనా సరే. ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఈ మన నేల విడిచి సాము చేస్తుంది. అంటే ఇక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని భంగపరుస్తూ వాళ్ళదైన అధికారం చేకిచ్చింది. ఒకటే మాట చెప్తాను నేను, ప్రాంతీయ పార్టీలలో కొంచెం ఏకస్వామ్యం ఉంటుంది. దాంతో పాటు అవినీతి కానీ అధికారం కానీ కేంద్రీకృతమై ఉంటుంది. అది ఏ మాట చెప్పుకున్నా కేసీఆర్ పార్టీలో ఖచ్చితంగా కేసీఆర్ సుప్రీం, అవినీతి కూడా కేంద్రీకృతమై ఉండే. సరే దాన్ని పక్క పెట్టి వీళ్ళని గెలిపించారు. ఇప్పుడు అవినీతి వికేంద్రీకరణ జరిగింది అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే స్వయంగా మాట్లాడుతున్నారు కదా సంజయ్ గారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళు వసతి తింటున్నా మా సంగతి అడుగుతున్నారు కదా. మన నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు ఓ మాట అన్నాడు. మనం ఏమనంటే ఈ పార్టీలో మనకు విలువలేదురా, ఏం లేదు, వేస్ట్, ఇదంతా వేస్ట్ పార్టీ అని అన్నాడు. అనిరుద్ధ్ రెడ్డి మన
మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యే ఏమన్నాడు, ఈ పార్టీలో అవినీతి మొత్తం అవినీతి ఉన్నది, కమిషన్ లెక్క నడుస్తుంది పొమ్మని అన్నాడు. మరి వాళ్ళే అంటున్నారు కదా, మనం అనుడు పక్కన పెట్టి బయట అంటే వేరు, వాళ్ళ పార్టీ వాళ్ళే ఇవాళ ప్రభుత్వంలో వికేంద్రీకృత అవినీతి నడుస్తున్నది. 10 ఏళ్ళు బాగా ఏది ఆకలితో మరకనకలాడిన వాళ్ళు ఇప్పుడు బిర్యానీ దొరుకుతుంది ఆపగా తింటున్నారు అని ఓ మాట అంటున్నారు. అంటే ప్రొవిషన్ తర్వాత ఒకేసారి మద్యం రిలీజ్ చేస్తే ఎట్లా ఉంటుందో, ఇప్పుడు అధికారానికి 10 ఏళ్ళు దూరం ఉన్న తర్వాత ఈ పార్టీ ఇవాళ స్పష్టంగా అధికారంలో పంచుకు తింటున్నారనే పేరు వస్తుంది. అయితే ఒక మాట కూడా చెప్తాను నేను, ఈమె పార్టీని ప్రక్షాళన చేయడానికి ఆమె ఏం మాట్లాడి చెప్తాను, కానీ ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఆమె మీద లేదా అంటున్నాను. పార్టీ పెద్దగా లేకుండా ఇన్ఛార్జిగా ఇవాళ 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు, ఒక్కటి నెరవేర్చలేదు కదా. ప్రజల దగ్గరికి వీళ్ళు ఎట్లా పోమంటుంది, వాళ్ళు అడుగుతలేరు కానీ లోపల ఏమో మొత్తం తలకాయ నొప్పింది అని అడుగుతలేరు కానీ ప్రజల దగ్గర పోయి ఏం చెప్పుకోవాలి. రైతులకు ఇచ్చిన 4 హామీల్లో ఒక్కటి కూడా నెరవేరిందా అని చెప్పమంటారా, లేకుంటే మహిళలకు ఇచ్చిన 4 హామీల్లో ఒక్కటి నెరవేరిందని చెప్పమంటారా, 6 గ్యారంటీలలో ఏదైనా అరకొర గ్యారంటీ తప్ప మిగతా గ్యారంటీ నెరవేరు ఏం చెప్పమంటారు, వీళ్ళని ఎక్కడికి పోమంటారు. కాంగ్రెస్ కార్యకర్తలు పంటతల్లో పడ్డారు, ప్రజల దగ్గరికి పోయి ఆమె చెప్పట్టుంది కానీ ప్రజల దగ్గరికి పోతే దెబ్బలు తింటారు. అందుకనే ఇప్పుడు ఆమె చెప్పింది డూడు మసవన్న బాగా డూ కొడుతున్నారు, అవతల పోయి పార్టీ పని చేయదని వాళ్ళే అంటున్నారు, మన మాట కాదు. ఓకే.